అప్పుడు పేపర్లో టీవీలో వస్తది. తద్వారా ఈ ప్రభుత్వం బద్నాం అయిపోతుంది. తద్వారా మా జగన్కి మైలేజ్ వస్తుంది. అందుకని మన ఇద్దరం కలిసి చేద్దాం అంటే ఏ ఎదవన్నా చేస్తాడు ఎవడన్నా. ఇంకా 3.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నవాడు పట్టుకుని ఇప్పుడు మనం బద్నాం చేసేద్దాం. జగన్ రేపు పొద్దున్న సీఎం అయిపోతాడు, నీకు వెనకాల నేను పైకి లేపుతాను, నువ్వు చేసే అంటే ఏ ఎదవన్నా చేస్తాడా కామన్ గా. అందులో ఈ 10-15 నెలల నుంచి జరిగిన దొంగ కేసులు, తప్పుడు కేసులు చూశాక కేసు తప్పు చేయకపోయినా తీసుకెళ్లి బొక్కలో దోస్తుంటే తప్పు చేస్తే ఊరుకుంటాడు ఎవడన్నా. అది జనార్దన్ రావు అంత పిచ్చోడా, ఆల్రెడీ ఒకప్పుడు లాస్ అయినోడట వాడు. జగన్ టైంలో అట్లాంటి పెట్టలేక లాస్ అయ్యాడు, వ్యాపారం చేయలేక. గవర్నమెంట్ మద్యం దుకాణాలు, ప్రైవేట్ మద్యం దుకాణాలు వ్యాపారం నడుపుకోలేక లాస్ అయ్యాడు. అట్లాంటి వాడు ఇది చేస్తాడా అక్కడ బేసిక్ గా. 3 కోట్లు ఎంత ఇస్తారన్నారు కదా, అది తర్వాత. ముందేమో బద్నాం చేయి అంతే, ఈ డబ్బులతో నువ్వు బద్నాం చేస్తే నేను ప్రచారం చేస్తా. వీళ్ళ మాటని తెచ్చేవాడు ఎవడు, వైసీపీ వాళ్ళ మాట ప్రచారం చేయడానికి. వాళ్ళ సాక్షి తప్పించి ఎవడు సాక్షి రాస్తే ఎవడు పట్టించుకోవట్లేదు. ఈనాడు జ్యోతి నువ్వు ఈ మీడియా అంతా రాస్తుందా అక్కడ? ఇలాంటి కథలే కదా రాసేది బేసిక్ గా. ఇప్పటికే 4 కల్తీ లెక్కలు దొరికినాయి. 4 ఎత్తల్లో దేంట్లోనన్నా చర్య తీసుకున్నారా? పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, అయిపోయింది. దీంట్లో రాజకీయం చేసి తీసుకొచ్చారు. రైడ్ చేసిన వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు, పట్టుకున్న వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు, పట్టుకున్న తర్వాత పేర్లు తెలిసిన వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు.